Praise the Lord. Good evening. So, we are very happy to be here to explain God's Word. Today, you are hearing, you are receiving a special message because today and tomorrow and the day after tomorrow will be called 3 days prepared prayers for the participation in the Lord's Supper. అంటే దిద్దుబాటు ప్రార్థనలు. బల్లారాధనలోనికి ప్రవేశించే ముందు 3 రోజుల పాటు ఏర్పాటు చేయబడిన దిద్దుబాటు ప్రార్థనలవి. కరప్షన్ బిఫోర్ గోయింగ్ టు క్రైస్ట్. ఇది మనకు చాలా మంచి విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కదూ. ఈరోజు దిద్దుబాటు ప్రార్థన మొదటి రోజు సందర్భంగా మన మూల వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఓ చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువారు అపవాది సంఘము. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. థ్యాంక్ యూ. ఇందులో వ్రాయబడిన మాట, అపవాది మొదటి నుంచి కూడా పాపం చేస్తున్నాడట. వాడు పాపాత్ముడు. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే, సృష్టిలో తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు చేశాడు. కాబట్టి మనిషి అందరికంటే చాలా శ్రేష్టమైన వాడు దేవుని యొక్క దృష్టిలో. ఇప్పుడు సాతాను మొదటి నుంచి కూడా తన క్రియల చేత మనిషిని దేవునికి దూరం చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఈ బల్లారాధనలోనికి మనం ప్రవేశించే ముందు 3 రోజుల పాటు ఎందుకు దిద్దుబాటు ఏర్పాటు చేసుకుంటామంటే, సాతానుడు నిన్ను దిద్దుబాటులో లేకుండా, నిన్ను బల్లారాధనలో లేకుండా, నిన్ను అసలు ప్రార్థనా మందిరానికే రాకుండా చెయ్యాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ వాడు నిన్ను దూరం చేయాలనుకుంటాడు. ఈ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, అపవాది పాపము చేయుచున్నాడట. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధే కదా, అపవాది సంబంధి. కాబట్టి అపవాది యొక్క క్రియలు దేవుడు లయము చేయబోతున్నాడు. ఈరోజు నా సందేశం ఏంటంటే, అపవాది యొక్క క్రియలు ఏంటి, వాడి క్రియలేంటి, దేవుడు దేనిని లయపరచబోతున్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ప్రభువారు మన కొరకు చాలా చక్కగా రాయించాడు. అపవాది యొక్క క్రియలు నెంబర్ 1, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ ఈ దిద్దుబాటు ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. సంఘంలో ఉండేవాళ్ళు, లేకపోతే ప్రభు యొక్క బల్లలో పాల్గొనే వారందరికీ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఏ క్రియ నిన్ను దేవుడికి దూరం చేస్తుంది, ఏ అపవాదిని నువ్వు అనుసరిస్తూ దేవుడికి దూరం అవుతున్నావు? మొట్టమొదటి క్రియ, అపవాది యొక్క మొదటి క్రియ ఏంటో తెలుసా? శోధించటం. ఏంటి? శోధించటం. హీ విల్ టెంప్ట్ యూ. అంటే టెంప్టేషన్స్ అంటాం, శోధనలని మొట్టమొదటి విషయం. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఎలాగంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలండి. మొదటి వచనంలో యేసు ప్రభువారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత 30 ఏండ్లు తల్లి తండ్రుల యొక్క సంరక్షణలో పెరిగిన తర్వాత తన 30వ ఏట బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో తన మీద వ్రాలింది. కుమారుడిగా ప్రభువేమో బాప్తిసం తీసుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక నామం ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా మనకి ప్రత్యక్షం అవుతుంది. ఎలాగో తెలుసా? తండ్రి పరలోకంలో నుంచి మాట్లాడుతున్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడేమో పావురపు ఆకారం మీద ప్రభు వారి యొక్క భుజం మీద వాలాడు. కుమారుడేమో బాప్తిసం తీసుకున్నాడు. అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే
త్రియేక తత్వం ఇక్కడే మనకు కనబడుతుంది. సో, ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి గొప్ప విషయం ఏంటనగా శోధించటం. యేసు ఈ లోకానికి పాపులను రక్షించటానికి, మనందరిని కూడా బంధకాల నుండి, చెరసాల నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికొచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మహత్కరమైనటువంటి ఘనమైన కార్యం ప్రారంభించడానికంటే ముందు 40 రాత్రులు, 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాస దీక్ష ముగించే లోపు అపవాది చేత శోధించబడ్డాడు అని. మన ప్రతి శుభకార్యాన్ని, మన ప్రతి ఘనకార్యాన్ని భంగం చేయటానికి, అవమానపరచడానికి, మనం ఆలోచించే ప్రతి మంచి ఆలోచన కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేసేవాడు ఎవడు అంటే అపవాది. అతను శోధిస్తాడు. ఈ శోధనలో ప్రభు చాలా తెలివిగా అతన్ని ఎదిరించాడు. ఎలాగూ అంటే 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. మొట్టమొదటిగా సాతానుడు మన ఆకలి మీద కొడతాడు, మన కడుపు మీద కొడతాడు. ఇక్కడే కదా మనిషి పడిపోయేది. ఎందుకో తెలుసా? ఈనాడు మందిరాన్ని కూడా మానేసి, ఆదివారం కూడా మానేసి, గుడి కూడా, ప్రార్థన కూడా మానేసి పనికెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కూడా దేని కొరకు? ఆకలి. ఈ ఆయుధాన్ని వాడు ఉపయోగిస్తాడు. చాలామంది నాతో కూడా అనే మాట అదే. ఏంటో తెలుసా? మీరు అలాగే చెబుతారండి, ఆదివారం మానేస్తే మాకు ఒక కూలిపోతుంది, ఆ తర్వాత మా పోషణ ఎలాగా అని. పాస్టర్ గారులు పోషిస్తారా? దైవజనులు కూడి పెడతారా అని వితండవాదం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు ఆకలి గొనగా 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు యగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవునికి స్తోత్రం. సాతాను ఒక మాట చెప్పాడు, నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే. ఇలాంటి టార్గెట్ చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది, నువ్వు నిజంగా విశ్వాసమైతే, నువ్వు నిజంగా కల్వరి క్రైస్ట్ చర్చ్ విశ్వాసమైతే, నువ్వు నిజంగా దైవజనుల ఆత్మీయ కుమారుడు అయితే ఈ పని చేయి, లేకపోతే ఇలా చేయి, అలా చేయి అనేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు ప్రియులరా. ఇదంతా దైవ చిత్తం నుంచి మనలను వెడలగొట్టడానికి, బయటకు పంపించడానికి అపవాది వేసే కుయుక్తనమాట. దీన్నే శోధన అన్నారు. ఆ శోధనను ప్రభువారు చక్కగా ఎదిరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వచనంలో ప్రభు ఇలా చెప్తారు, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. శరీరానికి సంబంధించిన ఈ రొట్టెలు, శరీరానికి సంబంధించిన ఈ ఏమంటారు, ఈ ఆహారము మనిషిని జీవింపచేయదు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నా తండ్రి నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవింపచేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము మనకు జీవాహారం. ఈ శరీరం కూడు తిన్నా తినకపోయినా చచ్చిపోద్ది. ఎలా పోషించినా ఒకరోజు చచ్చిపోద్ది. నిత్యము జీవించాలంటే దేవుని వాక్యమును మనము తినవలసినదే. అది తినకుండా చేయటమే సాతాను యొక్క టార్గెట్. అదే మొదటి శోధన. ఆదివారం మందిరానికి రాలేకపోయావంటే దేవుని వర్తమానాన్ని కోల్పోతావు. ఆ వర్తమానం పోతే పోయింది, మనకు లైవ్ వస్తుందిగా, టీవీలు ఉన్నాయిగా, రేడియోలు ఉన్నాయిగా అని తెలివిగా వాడు నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పనా? మీరు డ్యూటీకి వెళ్తారు. డ్యూటీకి వెళ్ళే చేయాలా? ఇంటి దగ్గర ఉండి చేయొచ్చుగా. లేకపోతే టీవీలో రుచి అభిరుచి కార్యక్రమం వస్తుంది, మంచి వంటలు చేస్తారు. అందులో ఆ వంటలు చేస్తున్నప్పుడు చూసి మీరు కూడా భోంచేసేయచ్చుగా. వంటలు మనం చేస్తే తప్ప మనం తినలేం కదా. అలాగ దైవ మందిరానికి వెళితే తప్ప ఆ వర్తమానం మనకు పూర్తిగా అర్థం కాదు, మనం పూర్తిగా నేర్చుకోలేం. అందుకని డోంట్ నెగ్లెక్ట్ ద ప్రేయర్స్ ఇన్ ద చర్చ్. సో విచ్ వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ద చర్చ్, వాట్ ఎవర్ ద ప్రేయర్స్
ఇట్స్ మేబీ లేడీస్ మీటింగ్, దట్ మీన్స్ ఉమెన్స్ కాన్ఫరెన్స్, దట్ మీన్స్ సండే స్కూల్ ఫర్ ది చిల్డ్రన్, అండ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్, ద సండే వర్షిప్ సర్వీసెస్, లైక్ దిస్. ఏ ప్రార్థన కూడా మనము కోల్పోకుండా జాగ్రత్తగా చేయగలగాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి నేను చెప్పాలనుకున్నటువంటి మాట, సాతాను యొక్క క్రియలు, అపవాది యొక్క క్రియలు మొట్టమొదటిగా శోధించడం. వాడు శోధించినప్పుడు వాడిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు అని జేమ్స్ చాప్టర్ 4:7లో ఇలా కూడా రాయబడింది. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించటం అంటే ఎదురుగా ఉన్నవాడిని కొట్టేయటం కాదు, ఎదురుగా ఉన్నవాడి చేతిలో ఏది ఉంటే అది విసిరేయటం కాదు. బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని అంటే ప్రియులారా, ఎదురించుట అనగా భరించుట. నాట్ ఫైటింగ్, ఇట్స్ ఎ బేరింగ్. ఫైట్ చేయటం కాదు, ఫాస్టింగ్తో బేరు చేయాలి అన్నాడు ఒక మహాభక్తుడు. ఉదాహరణకు దానియేలుకు ఒక శోధన వచ్చింది. ఏంటో శోధన? ఆ దేశములో ఉన్న జ్ఞానులందరూ చచ్చిపోతున్నారు, రాజు చంపేస్తున్నాడు. కారణం ఒకటే, రాజు కలగన్నాడు, రాజు మర్చిపోయాడు. రాజు కన్న కల చెప్పాలి, ఆ కల భావం కూడా చెప్పాలి. ఎవరైనా కల చెప్తే భావం చెప్తాం, కల కూడా చెప్పాలట. అది ఎవరి వలన కాలేదు, అది ఒక శోధన అయింది ఆయనకి. ఆ శోధనను ఎలా భరించారంటే వాళ్ళు ప్రార్థన చేసి కల భావం చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, ఘనులయ్యారు. ఆ తర్వాత అసలు శోధన వచ్చింది, ప్రార్థనకు ఆటంకం కలిగించి ఒక గొప్ప శోధన వచ్చింది. ఏంటో శోధన? 90 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఆ రాజు ప్రతిమను చేసి పూజించమన్నారు. కానీ రాజుతో వీళ్ళు చెప్తారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత కూడా మాకు లేదు. ఎందుకో తెలుసా? మేము పూజించుచున్న దేవుడు, సేవించుచున్న దేవుడు మమ్ములను మండుచున్న అగ్ని గుండములో నుండి విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ ఇఫ్ హి విల్ నాట్ డూ, అంటే ఎంత మంచి మాట అంటే, ఒకవేళ ఆయన చేయకపోయినా, ఇఫ్ హి నాట్ డెలివర్ us ఫ్రమ్ దిస్ ఫైర్, మేము మాత్రం ఆయన వదలం అన్నారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. శోధన ఎలా భరించారో చూడండి. అగ్నిగుండంలో వేసేశారు, వాళ్ళని వేసేశారు. అలా వేసేస్తే వాళ్ళు బేర్ చేశారు, అంటే భరించారు. ఎదిరించడం అంటే భరించడం. సాతాను యొక్క కుయుక్తిని వాళ్ళు ఎలా భరించారో చూడండి. ఇప్పుడు అగ్ని వాసన కూడా అంటకుండా వాళ్ళు దేవునికి మహిమకరంగా జీవించారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతాం. సింహాల గుహలో పడేసిన దానియేలు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ దాన్ని భరించాడే తప్ప సింహంతో పోట్లాడలేదు, రాజుతో పోట్లాడలేదు, శాసనాన్ని బలవంతంగా చేసిన వాళ్ళతో పోట్లాడలేదు. నా ప్రియ సోదరి సోదరులారా, శోధించటం అపవాది యొక్క మొదటి క్రియ. మీరు ఈ శోధనలో ఉన్నారా? మీ అత్తగారి వలన కానీ, మామయ్య గారి వలన కానీ, తోటి కోడండ్ర వలన కానీ, ఇంట్లో ఉన్న మీ రక్త సంబంధుల వలన కానీ దేవుని యొద్దకు వెళ్ళుటకు, భక్తి చేయుటకు, ప్రార్థన చేయుటకు మీకు ఏమైనా ఆటంకాలు వచ్చాయా? భరించటం. వాళ్ళు దేవుని నిమిత్తం ఒకవేళ నిన్ను కొట్టినా, దేవుని నిమిత్తం నిన్ను ఇంటిలో నుంచి వెళ్ళగొట్టినా, దేవుని నిమిత్తం ఒకవేళ నిన్ను బహిష్కరణకు గురి చేసినా, ఇది నీకు ఘనత తెచ్చే క్రియని మర్చిపోకు. దేవునికి స్తోత్రం. శోధన సహించువాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు అని యాకోబు పత్రిక 1:12 చెప్పబడిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి శోధనకు భయపడకండి, శోధనను భరించండి, భయపడదు. డోంట్ ఫియర్ అబౌట్ ది టెంప్టేషన్ ఫ్రమ్ ది సాటాన్. వీ షుడ్ డిఫీట్ హిమ్ బై ప్రేయర్ ఆర్ బేరింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇది మొదటి విషయం. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదటి అపవాది క్రియ శోధించడం. శోధించడం. రెండవది అపవాది యొక్క రెండవ క్రియ ఏమిటయ్యా అనంటే, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాశారు, దుర్నీతి పరులుగా చేయటం అని. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 39వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట చదవగానే మనకు ఒక ఉపమానం గుర్తుకు రావాలి. గోధుమలు, గురుగులు అని. రైతు వచ్చి గోధుమలు చల్లి వెళ్ళిపోతాడు. గోధుమలు మొలకెత్తుతాయి. గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిచాయట. అంటే కలుపు మొక్కల్లాంటి ఒరిజినల్ గోధుమలను చల్లబరచడానికి, బలహీనపరచడానికి, పంట పూర్తి స్థాయిలో పండకుండా ఉండడానికి అపవాది ఏర్పాటు చేసుకున్న ఒక విత్తనం అన్నమాట గోధుమల పక్కన గురుగులు అనేటువంటి మాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ గురుగులు అనే వాటిని ఎవరు నాటారు అంటే అపవాదియే అని అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇప్పుడు గురుగులు గోధుమలతో పాటు పెరుగుతుంటే గోధుమలు అనుకుంటాయట, రైతు రోజు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు తప్ప, నాతో పాటు గురుగులు పెరుగుతున్నాయి, దాన్ని తీసేయచ్చుగా, దాన్ని కట్ చేయొచ్చుగా, అది లేకుండా చేయొచ్చు కదా అని అనుకుంటాడట గోధుమ. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి, ప్రియులారా, ఒక విశ్వాసి సంఘంలో నడుస్తున్నప్పుడు, స్థిరముగా ఉంటున్నప్పుడు, వాడి పక్కనే అపవాది సంబంధం ఉంటాడు. నీ చెవులో జోరీగలాగా ఊదుతూ ఉంటాడు. వాక్యం చెబుతుంటే నీ చెవులో ఏదో జోరీగలాగా చెప్తూ ఉంటాడు. ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. చెడ్డగా మాట్లాడతాడు. విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, ఒరిజినల్గా యథార్థత ఉండదు. అలాంటి వ్యక్తి నిన్ను టార్గెట్ చేసి నీ భక్తిని బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఒకడు నన్ను శోధిస్తున్నాడు, నా పక్కన ఉన్నాడు, వాడిని తీసేయి, లేకుండా చేయి అని ఒకవేళ మనం ప్రార్థన చేసామనుకోండి, అప్పుడు దేవుడు ఒక సందర్భంలో కూడా చెప్పాడు, చెడ్డవారిని ఎందుకు ప్రభువా మంచివారితో ఉంచుతున్నావు అని అడిగితే ప్రభు అన్నాడు, చెడ్డవాడిని తీసివేసే క్రమంలో మంచివాడికి హాని జరుగుద్దేమో, అందుకని చివరి వరకు ఉండేవండి, యుగ సమాప్తి వరకు ఉండేవ్వండి, విశ్వాసితోనే ఉండేవ్వండి, విశ్వాసితోనే నడవనివ్వండి, పాటలు పాడనివ్వండి, వాక్యం చదవనివ్వండి, మందిరానికి రానివ్వండి. యుగ సమాప్తి అనేది ఒకటి ఉంది, ఆ సమాప్తిలో తేలిపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ విశ్వాస జీవితానికి ఎవడైనా ఇబ్బంది కలిగిస్తుంటే జాగ్రత్త సుమ, చాలా జాగ్రత్తగా నువ్వు వ్యవహరించాలి. ఇది సింపుల్గా అర్థం అవడానికి ఉదాహరణకు బైబిల్లో 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా అనేవాడు ఒకడున్నాడు. ప్రభు వాడిని ఎప్పుడు తోలనాడలేదు, ఎప్పుడు వాడిని బహిష్కరించలేదు. అరే నా దగ్గర నుంచి పోరా, వీళ్ళందరినీ చెడగొడుతున్నావు నువ్వు అని కూడా అనలేదు. తాను చెడిన కోతి వనమంతా చెడుపుది, ఎలాంటి వాడు అసలు సంఘంలో ఉండకూడదు, నా టీంలో ఉండకూడదని ప్రభు కూడా ఎప్పుడు చెప్పలేదు. చివరి వరకు ఉన్నాడు. చివరికి ప్రభు శిలువ మరణానికి వెళ్ళాడు. అపవాది సంబంధి అయిన, సాతాను సంబంధి అయిన గురుగు లాంటి యోధ ఇస్కరియోతు తనకు తానే ఉరి పెట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటి సమయంలో తన నష్టాన్ని తనే కొని తెచ్చుకుంటాడు. ఒకడు విశ్వాసులను చెడగొట్టానని, ఆటంకపరిచానని చంకలు కొట్టుకుంటాడట. అలాగే అనుకున్నాడు ఇస్కరియోతు యోధా కూడా. అమ్మేశాన్రా అయిపోయిందిరా యేసు ప్రభు అని, అయిపోయిందంటే ఇంకేం లేదు అనుకున్నాడు. చావు వరకు సంబరపడ్డాడు. కానీ చివరికి నిరపరాధి రక్తమును అప్పగించనని తనలో తాను కుమిలిపోయి అవమాన భారంతో భరించలేక తనను తాను బలవన్మరణానికి అతడు ఆహుతైపోయాడు.
నా ప్రియ స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న మీరైనా నేనైనా కూడా మనతో ఉండే స్నేహితులు చాలా జాగ్రత్త. వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడకుండా చూసుకోవాలి. యోధ ఇస్కరియోతు యొక్క ఎఫెక్టు 11 మందిలో ఎవరి మీద పడలేదు, ప్రభువు మీద పడలేదు. ఇది జాగ్రత్త. అంటే చెడ్డవారితో తిరగొద్దు అని కాదు, తిరిగిన వాళ్ళ ఎఫెక్ట్ నీ మీద పడకూడదు, నీ ఎఫెక్టే వాళ్ళ మీద పడాలి. దీనికి మా ఆత్మీయ తండ్రి గారు ఓ చక్కటి ఉదాహరణ చెబుతూ ఉండేవారు. ఒకసారి ఒక తాడి చెట్టు మొలిచిందట ఒక 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 చోట. ఆ తాడి చెట్టు మొలకెత్తి చాలా చక్కగా పెరుగుతూ ఉంటే, చక్కగా నల్లగా ఉంటుంది కదా, అందరూ కూడా తాడి చెట్టును చాలా దేవుళ్ళలాగా మంచిగా కొలుస్తూ చాలా మంచిగా ఎదుగుతుందని చాలా సంబరపడుతూ సంతోషపడేవారట. ఈ లోపల ఒక మర్రి విత్తనం ఏదో గాలికి కొట్టుకొచ్చి దాని మొదల్లో పడిందట. అప్పుడు మర్రి విత్తనం తాటి చెట్టుతో మాట్లాడుతుందట, బావుగారు నేను మీ దగ్గరే ఉంటానండి, కొంచెం చోటు ఇవ్వండి అందట. కాదు కాదు, ఇది నా ప్లేసు, నేనే ఉంటాను, నాతో ఇంకెవరు వద్దు అందట తాడి చెట్టు. అలా కాదు, నేనెంత మర్రి విత్తనం ఎంత ఉంటుందండి, చాలా చిన్నది కదా, నేనెంతండి, ఏదో ఒక కొంచెం జాగా ఇస్తే నేను పడుంటాను, మీకేం ఇబ్బంది రాదు అందట. అలాగంటే సరే, చిన్నదే కదా, సైజులో చాలా చిన్నది అని చెప్పి చోటిచ్చింది. తాడు చెట్టు మర్రి విత్తనమునకు చోటిచ్చింది. మర్రి విత్తనం మొలకెత్తింది, క్రమంగా పెరిగింది. కొంతకాలానికి మర్రి చెట్టు ఊడలు వేసి అసలు తాడి చెట్టు అనేది కనబడకుండా పోయిందట. కేవలం మర్రి చెట్టే కనబడుతుంది. అరే, ఇది వరకు ఇక్కడ ఒక మంచి తాడి చెట్టు ఉండేదే, ఏమైంది అని అందరూ అనుకుంటున్నారట. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక చెడ్డవాడు మంచివాడితో స్నేహం చేస్తున్నప్పుడు నీలో ఉన్న ప్రార్థనా జీవితం, నీలో ఉన్న విశ్వాస జీవితం, నీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. నీకు ఒక మంచి డిసిప్లిన్ ఉంటుంది. ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, కరెక్ట్గా నీ పని నువ్వు చేస్తావు, నీ డ్యూటీకి నువ్వు వెళ్తావు, నీ ప్రేయర్కి నువ్వు వస్తావు, లేకపోతే నీ స్కూలుకు నువ్వు వెళ్తావు, నీ కాలేజీకి నువ్వు వెళ్తావు, నీ ప్రార్థనలయ్యో నువ్వు చేసుకుంటావు. నీ ఏజ్ గ్రూపుకు చెందినోడు ఒకడు నీతో సహవాసం చేస్తాడు. ఏంట్రా కాసేపు నాతో రాకూడదా, కాసేపు మనం తిరగకూడదా, ఏంట్రా ఇది, ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏంట్రా అంటాడు. కాదు, ఈరోజు ప్రార్థన ఉంది కాబట్టి నేను రాకూడదని చెప్పాలి నువ్వు గట్టిగా. అవసరమైతే వాడి స్నేహాన్ని వదులుకోవటానికన్నా నువ్వు ఇష్టపడాలి తప్ప దేవుణ్ణి వదలకూడదు. అలా మొహమాటానికి వెళ్ళినందుకు, మొహమాటానికి మర్రి విత్తనాన్ని తన దగ్గర ఉంచుకున్నందుకు గాను ఆ తాడి చెట్టు ఏమైపోయింది, కనపడకుండా పోయింది. ఒకప్పటి నీ ప్రార్థన జీవితంలోడు కనపడటం లేదు, ఒకప్పటి నీ క్రియ కనపడడం లేదు, ఒకప్పుడు నీ నిజాయితీ కనపడటం లేదు, ఒకప్పుడు నువ్వెంత స్వచ్ఛంగా ఉండేదానివో, ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉండేవాడివో ఇప్పుడు లేదు. నీ ముఖంలో ఆ కళ లేదు, ఆ ఆత్మీయత లేదు. ఒక్కసారి నువ్వు బాగా గమనించు, నీ ముఖం మీద పూసే పౌడర్ మాత్రమే నీకు కనపడుతుంది. ఆ పౌడర్ వెనకాల మెరిసే ఆత్మీయత కప్పెట్టేశావు. బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు నీ ప్రార్థన జీవితాన్ని చెడగొడతారు, నీ సహవాసాన్ని చెడగొడతారు, అవసరమైతే నీ ఆత్మీయ కుటుంబానికి దూరం చేస్తారు. ఇప్పటి కాలంలో మనకు అది బాగుంటుందేమో కానీ శాశ్వతంగా దేవుని దగ్గర నుంచి వచ్చే అత్యంత భయంకరమైన క్రియలు లేకపోతే శాపం మనం భరించలేం. నా బిడ్డలారా, మీ అందరికీ చాలా వేదనతో చెబుతున్నాను, జాగ్రత్త. దుర్నీతి పరులుగా చేసేస్తాడట. చూడండి అక్కడ ఆ మాట ఎక్కడ ఎలా వ్రాయబడింది అని అంటే, చూడండి 40వ వచనం చదువుదాం ఇప్పుడు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, అంటే ఈ మాట అండర్లైన్ చేయాలి, దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. ఈ మాట విశ్వాసివైన నీవు, చదువుకున్న నీవు, బైబిల్ తెలిస్తే, బైబిల్ అంటే నీకు భయం ఉంటే ఈ మాటను 1కి 10 సార్లు చదువు. రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని
దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడు. ఆటంకములకు దుర్నీతి పరులు అంటే సైతాను. ఆ సాతాను మనలను దుర్నీతి పరులుగా చేస్తాడు. తద్వారా మనం దేవుడికి దూరం అవుతాం. అందుకనే కొంతమంది చూడండి, బల్లారాధనకు రాలేరు, దిద్దుబాటు ప్రార్థనకు రాలేరు, పాల్గొనలేరు. ఎందుకంటే వాళ్ళకు పట్టిన దయ్యం అలాంటిది, వాళ్ళకు పట్టిన సైతాను శక్తులు అలాంటివి. నా ప్రియ బిడ్డలారా, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకండి. నేను మీ తండ్రిని. నా బిడ్డలందరూ బాగుండాలని కోరుకునే ఓ స్వార్థపరుని. ఆ ప్రభు నాకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేయాలనే ఒక మంచి తండ్రిగా ఉండాలనే ఆశావాదిని. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది రెండవది. అపవాది యొక్క క్రియలు మొదటిది శోధించటం, రెండవది దుర్నీతి పరులుగా చేయటం, మూడవది మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి మనము గనక చదవగలిగితే అక్కడ ఒక మాట ఇలాగూ రాయబడి ఉంది. అప్పుడు ఆయన 25వ అధ్యాయము 41వ వచనం చదువునాను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. ఇప్పుడు ఆ పోవుడి అన్నాడు అంటే అపవాదికిని అనే మాట చదివాం కదా. అపవాదికిని అంటే వాడి గమ్యం నరకము. ఆ నరకమునకు ఎవరైతే ఆయనను అనుసరిస్తారో అలాగున అనుసరించు వారందరినీ నరకానికి నడిపిస్తాడు. ఇది మూడవ ప్రక్రియ. ఈ నరకం అనేది దేవుడు ఎవరికి సిద్ధం చేశాడు అంటే మనుషుల కోసం కాదు. ఎవరి కోసం సిద్ధం చేశాడు? అపవాది కోసమే. ఈ మాట బాగా అర్థం అవ్వాలంటే యూదా అనే ఒక పత్రిక ఉంది బైబిల్లో. ఒకే అధ్యాయం ఉంటుంది. అందులో 6వ వచనం గనక మనం చదివితే అక్కడ ఇలా కూడా రాయబడి ఉంది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అనే మాట కదా. ఈ మాట చాలా చక్కగా చదవాలి, చాలా వింటుంటేనే భయం వేసేయాలి, అది చదువుతుంటేనే భయం వేయాలి. ఎందుకంటే ప్రధానత్వమును నిలుపుకొననటువంటి దేవదూతలకు దేవుడు ఈ పాతాళాన్ని లేకపోతే నరకమును సిద్ధం చేశాడు. నా ప్రియ సోదరుడా, ఈనాడు ప్రతి నెల బల్లారాధన, ప్రతి నెల దిద్దుబాటు ప్రార్థనలు, ప్రతి వారం ఆదివారపు ఆరాధనలు, శనివారం ఉపవాస ఆరాధనలు, బుధవారం కుటుంబ ప్రార్థన, ఇవన్నీ ఎందుకో తెలుసా? నరకం నుంచి తప్పించుకోవడానికి. ఈ దిద్దుబాటు ప్రార్థన మొదటి రోజున మనం నేర్చుకున్నటువంటి పాఠం అపవాది క్రియలు. నెంబర్ 1 శోధించటం, నెంబర్ 2 దుర్నీతి పరులుగా చేయటం, నెంబర్ 3 నరకమునకు తీసుకొని వెళ్ళటం. వీటి నుండి తప్పించుకోవాలంటే క్రీస్తుకు దగ్గరగా అవ్వాలి అంటే మరి ఇలాంటి కూడుకుల్లో పాల్గొనాలి కదా. మరొకవేళ దూరముగా ఉన్నవాళ్ళు, లైవ్లో వాచ్ చేస్తున్నా, దగ్గరగా ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా మీరు వీక్షిస్తున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 మాటలు కనీసం ఒక్కలకన్నా నువ్వు చెప్పాలి. కనీసం ఒక్కలకి. అపవాది క్రియలు లయపరచడానికి దేవుడు వచ్చాడట. అపవాది క్రియలు ఏంటో తెలుసా? మొదట శోధించడం, రెండవది దుర్నీతి పరులుగా చేయటం, మూడవది నరకమునకు తీసుకొని వెళ్ళిపోవటం అనే మాట నువ్వు నీ పక్క వాళ్ళకి చెప్పాలి. రక్షణ పొందిన వాళ్ళకి మరి ముఖ్యంగా. బాప్టిజం తీసుకున్నారా మీరు? ఎంతకాలం అవుతుంది? ఒక్క నెలలోనైనా మీరు మిస్ అయ్యారా? బల్లారాధన మిస్ అవ్వకండి. కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, నేను తప్పు అనడం లేదు. ఉద్యోగాలు చేస్తున్నారు, కాదు అని నేను అనడం లేదు.
వ్యవసాయం, కూలి పని, ఏ పనైనా చేయండి. కానీ బల్లారాధనకు మాత్రం దూరంగా ఉండకండి. ఇది మీకు అస్సలు మంచిది కాదు. అస్సలు మంచిది కాదు. అందుకే ఈ 3 రోజుల పాటు దిద్దుబాటు ప్రార్థనలు. ఇది మొదటి రోజు. రెండవ రోజు, మూడవ రోజు కూడా ఉన్నాయి. వీటిని దూరముగా ఉన్న వాళ్ళు లైవ్‌లో వీక్షించండి. మరి రాగలిగిన వాళ్ళు మందిరానికి రండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, వీలైతే మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి విషయాలు మాకు నేర్పించారు. అందుకొరకు మీకు వందనాలు ప్రభు. ఈ మొదటి రోజు దిద్దుబాటు ప్రార్థనలో అపవాది క్రియలు అనేటువంటి చక్కటి పాఠాలు మాకు నేర్పించావు. నీకు స్తోత్రాలు. ఏమిటి అపవాది క్రియలు అంటే, మొదటిగా శోధించటమని, రెండవదిగా దుర్నీతి పరులుగా చేయటమని, మూడవది నరకమునకు తీసుకుని వెళ్ళటం అని. ప్రవ్వా, మేము కూడా శోధించబడుతున్నాం. జయించుటకు శక్తినివ్వండి. దుర్నీతి పరులుగా అవుతున్నాం. మా చుట్టుపక్కల వారి వలన, మా స్నేహితుల వలన వారిని దూరపరచండి. నరకానికి వెళ్లకుండా మమ్మలను కాపాడండి. మీరే మహిమ పొందండి. మీ చిత్తమైతే మరలా రేపు రెండవ రోజు మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకములను పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయ్యుండును గాక. ఆమేన్. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.